అందరికీ నమస్కారం. అలీనా నమస్తే. అందరికి శ్రీవిష్ణు గారు హలో అండి. ఇందాక ముందు కోన వెంకట గారు పైకి వచ్చిన తర్వాత అంజలి గారిని పైకి పిలిచారు. ఆవిడ 50th ఫిలిం అనేటప్పటికి ఆవిడ గురించి మాట్లాడతారేమో అనుకున్నా, మళ్ళీ ఆయన గురించే మాట్లాడాడు. అప్పుడే అంజలి ఎంగో ఎప్పుయం కానీ తెలుగులో జర్నీ జరిగింది అది. ఆ తర్వాత సీతమ్మ ఇట్లా సినిమాలో చెట్టు ఫస్ట్ ఆవిడ తెలుగులోనే లాంచ్ అయింది. ఆ సినిమా పేరు ఫోటో. ఆ సినిమా టైంలో నాకు సత్యం రాజేష్ ఒకసారి చెప్పాడు, అన్న చాలా మంచి హీరోయిన్ అవుతుంది అమ్మాయి, చాలా పెద్ద స్టార్ అవుతుంది, అమ్మాయి పేరు అంజలి అని చెప్పాడు. మీకు చెప్పలేదు, మీ గురించి చెప్పాడు. మీతో చెప్తే ఉంది, మీ గురించి చెప్పాలి. కానీ అలాగే అంజలి ఎలాంటి యాక్టర్ అంటే ఏజ్తో పాటు పాదరసంలాగా ఎఫర్ట్లెస్గా స్టేచర్ని స్టామినాని పెంచుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్ళగలిగే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మన ముందున్న అలీ గారు, ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా అలా ఎఫర్ట్లెస్గా అన్ని క్యారెక్టర్స్లోకి ఆయన మారుతూ ఆయన అన్ని ఏజ్ల వాళ్ళతో వాళ్ళ ఏజ్లాగా మాట్లాడుతూ మాతో కూడా కలుస్తూ మా తర్వాత వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఆయన వెళ్ళిపోతారు. అలాంటి అంత ఎఫర్ట్లెస్ యాక్టర్ అంజలి. లేడీస్లో చెప్పాలంటే జయసుధ గారు, రమ్యకృష్ణ గారు, ఆ తర్వాత మొన్న ప్రియమణి కానీ అంజలి కానీ, దర్ ఆల్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. ఇంకో 50 కాదు 150 దాకా ఆవిడ చాలా డెఫినెట్గా చాలా అద్భుతంగా చేసుకుంటూ పోతుందని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంజలి. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు కోన గారి గురించి తప్పదు కాబట్టి మరి మళ్ళీ లేకపోతే ఆయన చెప్పిన తర్వాత మనం కూడా చెప్పాలిగా. ఇప్పుడు కోన గారి గురించి ఏం చెప్పాలంటే, ఇప్పుడు తెలుగులో అందరికీ తెలిసిన ఆయనే కోన వెంకట అంటే మనందరికీ మంచి రచయిత, గొప్ప రచయిత. అందరూ మనం బాంబే వెళ్తే అప్కో కోన వెంకట్ మాలూమ్ హై అని అడిగారు. మాలూమ్ అన్న. సరే అక్కడ కూడా బాలీవుడ్లో ఫేమస్ అయిన సత్య అవి రాశాడు కదా అనుకున్నాం. ఆ తర్వాత చెన్నై ఆ తర్వాత కోన వెంకట్ తెరిమా అని అడిగాడు. మనం ఇక్కడ కూడా కోన వెంకట తెరిమా అంటే తెలియదు సార్, తెలియదు అన్నా. మరి ఏముంటుంది మా ప్లాన్, అమెరికా వెళ్తే సరే కోన వెంకట్ అని ఒకసారి హ్యూస్టన్లో కోనా గ్రిల్ అని ఉంది, ఈయనకి ఫోటో కూడా తీసి పంపించా. మనకి అందరూ అయిపోయారు అనుకుంటాం ప్రపంచంలో. చివరికి శ్మశానం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని ఆత్మలతో కూడా అల్లుకుపోయి ఆత్మీయుడు అనిపించుకుని వాళ్ళతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తాడేమో అక్కడ పెట్టాడు తీసుకొచ్చి. ఎంత దయ్యాలంటే చెప్పరు. ఇప్పుడు మన బుచ్చిబాబు అక్కడ కూర్చున్నామంటే సమాధిలో ఎందుకు లేదు, సెట్టే అన్న, మనకి సెట్ కాదన్నా అంటున్నాడు. ఇంకా ఇది ఇంకో విషయం చెప్పాలంటే, గీతాంజలి మళ్ళీ వచ్చింది సమయం సందర్భంగా గీతాంజలి సినిమా గురించి మాట్లాడుకుంటే, గీతాంజలి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందా అనిపించే అంత ఫ్రెష్గా ఉన్న సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి, రాజేష్, అంజలి ముగ్గురు మారలా, ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. ఇందాక నేను ట్రైలర్ వేసినప్పుడు గోపీచంద్ మల్లేన్ గారు అడిగారు, ఇది గీతాంజలి 1 టీజరా ట్రైలరా అని. ఎందుకంటే అందరూ ఇప్పుడులానే ఉన్నారు, అప్పుడు కూడా అంతే ఫ్రెష్గా కంటెంట్ కూడా ఉంది. అంత ఫ్రెష్ కంటెంట్ ఇప్పటికీ వస్తుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు మదర్ ఆఫ్ హారర్ కామెడీస్ అని డెఫినెట్గా నిజంగా అది. ఆ తర్వాత చాలా మంచి చాలా సినిమాలు హిందీలో కూడా బూల్బులయ్య లాంటి సినిమాలు సూపర్ హిట్ అయినాయంటే దే ఆల్ టుక్ దేర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గీతాంజలి. అండ్ గీతాంజలి హ్యాస్ స్టార్టెడ్ మెనీ కెరీర్స్ అండ్ మెనీ ఫిలిమ్స్ ఆఫ్ సచ్ జానర్. ఆల్ ది బెస్ట్ కోన సార్. అండ్ శ్రీ విష్ణు, మీ సినిమా కూడా అదే రోజున అంత మంచి టైటిల్, అంత బజ్ వచ్చిన టైటిల్, మీరు వచ్చి ఈ సినిమాని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చారు. సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఇంతకుముందు మీరు ఈ కార్తికేయ సినిమాకు ఆయన వచ్చి బొబ్బర్లంక అదే సినిమా బెదుర్లంక సినిమా కూడా వచ్చి విష్ చేశారు. ఆ తర్వాత కూడా ఇట్ బికేమ్ బిగ్ హిట్. నేను ఆ రోజు బెదుర్లంక సినిమా తనే పక్కనే ఉన్నప్పుడు నేను, నీ హార్ట్ మంచిది శ్రీ విష్ణు, నువ్వు వస్తే హిట్ సినిమా అని. అండ్ రియల్లీ నైస్ ఆఫ్ యూ కేమ్. అండ్ అలాగే ఎప్పటిలాగానే కోన గారి బల ప్రదర్శన లాగా ఇక్కడ బాబీ గారు, గోపి గారు, హేమంత్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. వీళ్ళందరికంటే ఎక్కువగా ఈ సినిమా శివ తుర్లపాటికి చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈజ్ ఎ వెరీ 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 టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన కొరియోగ్రఫీలో నిన్ను కోరి సినిమాలో చాలా మంచి పాటలు చేశాడు. ఆ తర్వాత నేను అమెరికాలో కూడా కలిశాను ఆయన్ని. ఆయన డెఫినెట్గా చాలా మంచి కాంబో. ఆయన ఫ్రెండ్ శ్రీజు, అలాగే ప్రవీణ్ లక్కరాజు, వాళ్ళ ట్రయో, వాళ్ళని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తుంది కోన గారు. ఈ సినిమాతో వాళ్ళకి మరింత పేరు రావాలని కోరుకుంటూ ఇక్కడికి మనకు కనపడకుండా తిరుగుతున్న ఆత్మలకు కూడా సెలవు.